యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని చెప్పారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో అనేకమైన సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్న భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ శ్రీనివాస్. ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలో మనతో పాటు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ప్రచారం సరళి ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీకి? ప్రజలు ఎలా మీరు చూస్తూ ఉన్నారు, చాలా ఉత్సాహంగా శ్రేణులందరూ కూడా ఒక 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గెలవలే ఇక్కడ భువనగిరిలో. ఆ 40 ఏళ్ళ చరిత్ర తిరగరాయాలని ఆలోచన కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు. అదేగాక ఈరోజు కాంగ్రెస్ ఒక గాలి వీస్తుంది. కాంగ్రెస్ తోటే అందరికీ మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకంలో భాగంగానే ఈరోజు లీడర్లు టీఆర్ఎస్లోకి వెళ్ళి కూడా వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ చేసిన వైఫల్యాలన్నీ కూడా కేసీఆర్ మీద ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉన్నదో, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదో, సో ఇవన్నీ కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా మారుతున్నాయి. ఆల్రెడీ అనుకూలమైంది. 75 నుంచి 80 సీట్లు కనీసంగా గెలవబోతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి వస్తున్నాం. మా 6 గ్యారంటీస్ కూడా చెప్పినాం, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాం. కర్ణాటకలో ఇది చెప్పినాం, ప్రభుత్వానికి వచ్చినాం, ఇవన్నీ చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్ 500 కానీ, నెలకి 2500 కానీ అనేక పథకాలు ఉన్నాయి. బస్ టికెట్ ఉచితం మహిళలకు, 200 యూనిట్ల కరెంట్ బిల్ కానీ. సో ఇవన్నీ సరే, ఇవి ఒక ఎత్తు అయితే ఏ పేదోనికి 10 ఏళ్ల కాలంలో ఇల్లు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేసిండు. రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా రైతులను మోసం చేసిండు. చెప్పిండు, చేయలే. డబ్బులు ఉండే అయినా చేయలే. మరి ఉద్యోగాలు ఇవ్వలే. ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగం అన్నాడు, అది ఇవ్వలే. పెన్షన్ 3000 2000 ఇస్తుండే. సో ఏది చెప్పింది ఏది చేయలే. దళిత 3 ఎకరాలు ఇవ్వలే. దళితులకు దళిత బంద్ ఇవ్వలే, బీసీ బంద్ ఇవ్వలే, పెన్షన్లు ఇవ్వలే. మరి అట్లనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఏది మైనార్టీలకు రిజర్వేషన్ అన్నాడు ఇవ్వలే, ఎస్టీలు రిజర్వేషన్ అని ఇవ్వలే. సో చెప్తూ పోతే అన్ని అబద్ధాలుగా తేలుతున్నాయి. సో ఈ అబద్ధాలు చెప్పి ఏది చేయని ముఖ్యమంత్రిని మరి ఇంటికి పంపే కార్యక్రమం. 9 సంవత్సరాలు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళని కొలాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? కాంగ్రెస్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అందరూ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కొంటున్నారు? డబ్బులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎవరు ఉన్నారు? అందరు వచ్చి మా దాంట్లో చెబుతుంటాం కాంగ్రెస్ వాడు అమ్ముడు వాడు ముచ్చటే లేదు. ఎవడు ప్రయత్నం చేస్తే మా ఓ కౌన్సిలర్కి ఏదో కొనే ప్రయత్నం చేస్తే ఆ పైసలు తీసుకుపోయి చక్కగా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు. ఇట్లా కేసీఆర్ మరి అడవులు దోసుకున్న సొమ్ములని తెచ్చి ఇప్పుడు ఈరోజు నాయకులను కార్యకర్తలను కొంటున్నారు. ఇది తప్పని మా ఎక్స్ కౌన్సిలర్ పోయి చక్కగా ప్రెస్ వాళ్ళకి చెప్పిండు, పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండు 5 లక్షలు. ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి నిజాయితీ అని చెప్పి ఎగరవేస్తాము. ఖచ్చితంగా భువనగిరి కిల్లాపై కాంగ్రెస్ బండ గతంలో ఉన్న కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తామని కుంభం అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామెన్ కాంతితో శ్రీనివాస్, నల్గొండ జిల్లా అమ్మ న్యూస్.